రీతిలో కాసే ముట్టడికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కూడా నిజంగా ఈరోజు ఇచ్చిన పిలుపులో పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ముట్టడికి సంబంధించి ఈరోజు బీజేపీ నేతలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మేము ఇచ్చిన పిలుపు అయితే సక్సెస్ అయింది, ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చిండో వాటన్నిటినీ సాధించేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పేసి బీజేపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈరోజు ప్రోగ్రాం కనుక చూసుకుంటే చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు బీజేపీలో ఒక ఉంటుంది కార్పొరేట్ అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున ఒక ప్రచారం ఉంది. సో దానికి విభిన్నంగా ఈరోజు చాలా గ్రౌండ్లో బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హామీల అమలుకు సంబంధించి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచక పాలనకు సంబంధించి గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ అయితే ఈరోజు ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళనతోని ఒకంత ఉత్సాహం తెచ్చుకొని ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలైనంత వరకు బీజేపీ పార్టీ క్రమక్రమంగా తమ ఉద్యమాలు అయితే ప్రోగ్రాంలు అయితే తీసుకుంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడికి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నేత రామచంద్రరావు అంటే ఏ డిమాండ్స్ను వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు, ఏ హామీలను వాళ్ళు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు? ఇచ్చిన 6 గ్యారంటీలో ఒక ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కింద ఒక ఫ్రీ బస్ తప్ప, ఫ్రీ బస్ కూడా చాలా వరకు చూస్తున్నాం కదా, మహిళలందరూ ఆ బస్సుల్లో కొట్లాడుకునే పరిస్థితి. కేవలం ఓ పక్కన 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తూ అంటున్నారు కదా, మహిళలకు ఇచ్చిన తులం బంగారం కానీ లేకపోతే 2,500 రూపాయలు ప్రధానంగా నెలలకు ఇస్తా అన్న మహిళలకు 2,500 రూపాయలు హామీ ఎక్కడ పోయింది? రైతు భరోసా నిధులు ఎక్కడ పోతున్నాయి? కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ఇవన్నీ బాగానే వస్తున్నాయి, బట్ రైతు భరోసా నిధులు కానీ నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు. నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఎక్కడా కూడా పెట్టే పరిస్థితులు. మరో పక్కన మూసీ పేరుతో 1,50,000 కోట్లు కొల్లగొట్టడానికి గాంధీ విగ్రహం ఎవడడిగాడు? గాంధీ విగ్రహం 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెడుతున్నారు. ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలకు ఉపయోగించవచ్చు కాదని చెప్పేసి కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి. మరో పక్కన 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి 6 గ్యారంటీలు అమలైనంత వరకు రేవంత్ రెడ్డి సర్కార్ మీద మేము ఒత్తిడి తెస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే ప్రధానంగా 6 గ్యారంటీలు ఉన్నాయో దానికి సంబంధించి పోరాటం కొనసాగుతుంది. 6 గ్యారంటీలు అమలు చేసే వరకు బీజేపీ రోజు రోజుకి మరింత ఉధృతంగా ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటుందని చెప్పి బీజేపీ చీఫ్ కానీ హాజరైన నాయకులు కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సర్కార్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి అరాచక పాలనకు సంబంధించి చూస్తున్నాం. రోజు ఏదో ఒక దగ్గర దొంగతనాలు కానీ లేకపోతే మహిళలకు సంబంధించి అత్యాచారాలు కూడా పెరిగాయని చెప్పేసి మన పక్కన బీజేపీ మహిళా మోర్చా కూడా ఆరోపించిన పరిస్థితి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం తర్వాత ఎదురు ఫస్ట్ ఏదైతే మహాలక్ష్మి ఏదైతే తులం బంగారం ఇస్తానారో లేకపోతే మహిళలకు 2,500 ఇస్తానారో దాన్ని నెరవేర్చి తర్వాత 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం తర్వాత చేయండి అని చెప్పేసి కూడా బీజేపీ మహిళా మోర్చా విమర్శిస్తున్న పరిస్థితి. మరో పక్కన బీజేపీ యువ మోర్చాకు సంబంధించి కూడా నిరుద్యోగులకు సంబంధించి చాలా హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క నోటిఫికేషన్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి కొత్త నోటిఫికేషన్ సంబంధించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి వీళ్ళు కేవలం నియామక పత్రాలు ఇస్తున్నారు తప్ప ఒక నోటిఫికేషన్ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఇటు యువ మోర్చాకు సంబంధించి కూడా నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా అసెంబ్లీ ముందు బీజేపీ నేతలంతా ప్రధానంగా 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు సో ఎప్పుడు నెరవేరుస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు బీజేపీకి సంబంధించినటువంటి మహిళా మోర్చా మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీలో భాగంగా 2,500 రూపాయలు తులం బంగారం ఎప్పుడు అందిస్తారంటూ ప్రశ్నిస్తే, ఇక బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో 6 గ్యారంటీలో భాగంగా 2,500తో పాటు ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు మీరు చెప్పినటువంటి స్కూటీలు కావచ్చు, లేకపోతే మరి నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండరు, మరి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ మరి బీజేపీ యువ మోర్చా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా బీజేపీ పార్టీ మాత్రం ఇవాళ అసెంబ్లీ ముందు రచ్చరచ్చ చేసినట్టు తెలుస్తుంది. ఒక టెన్షన్ వాతావరణము, పోలీస్ వర్సెస్ కాషాయం మధ్య ఒక రకమైనటువంటి వార్ నడిచినట్టు తెలుస్తుంది. బీజేపీ నేతలు కార్యకర్తలు పోలీసుల కళ్ళుగప్పి అసెంబ్లీ దాకా చేరుకున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ అసెంబ్లీ గేట్ల వద్ద ఇక ముఖ్యమంత్రి డౌన్ అంటూ కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటూ 6 గ్యారెంటీలను అమలు చేయలేదంటూ వైపు ఏదైతే
ఇక అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ప్రభుత్వం పైన కొన్ని కామెంట్ చేస్తూ ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తొలివేలు స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పోలీసులు ఎక్కడికక్కడ కాషాయానికి సంబంధించిన కార్యకర్తల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతూనే మరికొంతమంది మళ్ళీ అసెంబ్లీ దగ్గరికి రావడం, కొంతమంది బైకులు, కొంతమంది ఆర్టీసీ, ఇంకొంతమంది ఆటోలు, ఇంకొంతమంది మెట్రో, ఇట్లా వాళ్లకు అందుబాటులో ఉన్నటువంటి ప్రయాణాన్ని వాళ్ళు పెంచుకున్నారు. పోలీసులకు కనిపించకుండా పోలీసుల కళ్ళు కప్పి అసెంబ్లీ దగ్గరికి చేరినటువంటి పరిస్థితి, చేరి ఒక్కొక్కరిగా డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి అసెంబ్లీకి సంబంధించినటువంటి లేటెస్ట్ విజువల్స్తో పాటు వాళ్ళ డిమాండ్స్ కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజలను చాలా మభ్యపెట్టి 6 గ్యారెంటీలు 420 హామీలతో ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు చేసిన మోసాలకు తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నువ్వు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇచ్చిన గ్యారెంటీలు ఏవి కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలైతే లేవు. నిన్న పెట్టిన బడ్జెట్ కూడా దొంగ బడ్జెట్ తప్ప ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు. కాబట్టి నువ్వు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు ప్రజల్ని మోసం చేసి ప్రజాస్వామ్యంలో కూని చేస్తున్నారు మీరు. కాబట్టి ప్రజలకు న్యాయం చేయకపోతే ఈ బడ్జెట్ మొత్తం మీరు చేసిందంతా అంకెల గాడి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఈ కాంగ్రెస్ ఏదైతే అమలు చేసిన 6 పథకాలు నిర్వర్తించే వరకు బీజేపీ పోరాటం ఇదే కొనసాగుతుంది. ఈ రేవంత్ దీన్ని ఎప్పుడైతే పదవి నుంచి దిగుతాడో అప్పుడే తెలంగాణకు విముక్తి కలుగుతుందని మా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఈ అరెస్టులతో మమ్మల్ని ఎవరు ఆపలేరు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి రేవంత్ ఉద్దెన్ నువ్వు గద్దె దిగాలి. నువ్వు గద్దె దిగేంత వరకు నేను అసెంబ్లీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, పదే ముట్టడిస్తాం. నువ్వు ఇస్తాను తులం బంగారం ఎక్కడ పోయింది? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క మొత్తం హైటా పేరుతో అన్యాయం చేస్తా ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు, ఎటువంటి పింఛన్లు రావట్లేదు, నిరుద్యోగులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. అమలు గారి హామీలు ఇచ్చి ఈ రోజు గద్దెనెక్కి ఈ రోజు అక్రమంగా అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపాలని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉపేక్షించబోదు. ఉద్యమ రూపం దాల్చని చెప్తున్నాం. అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం. ప్రగతి నగర్ తరపున డివిజన్ నుంచి నిజాంపేట సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున వచ్చాం. ఈ ఉద్యమాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి దొంగ ఉన్నారు. कांग्रेस डाउन भारत माता की जय। रेवंत रेड्डी तुम्हारा गुंडागर्दी बहुत बढ़ गया है, सिटी में लोगों को जीने नहीं दे रहे। मुस्लिम इज कांग्रेस इज मुस्लिम बोले। रेवंत रेड्डी डाउन रेवंत रेड्डी ने कोई हामी पूरी नहीं की और तेलंगाना के लिए कोई बजट రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 6 గ్యారెంటీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా ఉంది. ఈ రోజు రైతు బంధు ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులను పూర్తిగా నట్టేట మోసం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉంది. దాంతో పాటు మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు మహిళలకు 2500 రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి విజయవంతంగా ముట్టడిచ్చినాం. కాంగ్రెస్ ఖబర్దార్, రేవంత్ రెడ్డి ఖబర్దార్. ప్రజల గుండె బిడ్లు కొట్టడం తప్పని చెప్పడం మా తప్ప. ప్రజా పోరాటంలో ఇదే విధంగా రేవంత్ రెడ్డి